జూబ్లీ హిల్స్ పరిధిలో రెండు పార్టీల మధ్య అయితే గొడవలు చోటు చేసుకుంది. ఇక్కడ మొత్తం పోలీస్ బందోబస్తు అయితే భారీగా మోహరించారు. మొత్తం సెంట్రల్ నుంచి అయితే ఫోర్స్ దిగేసింది. ఏదైతే నవీన్ యాదవ్కి సంబంధించిన మనుషులు, శ్రీశైలం యాదవ్ గారికి సంబంధించిన మనుషులు, ఆపోజిట్ మాగంటి సునీత గారికి సంబంధించిన మనుషులు, ఇరు పార్టీల వద్ద మెయిన్ రోడ్లో ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఒక్కసారి విజువల్స్ చూసుకోవచ్చు. రెండు పార్టీల మధ్య తోపులాట్లు అయితే చోటు చేసుకుంది. అయితే ఫస్ట్ ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మనుషులు ఉన్నారో వాళ్ళు మా మనుషుల్ని మా ప్రిమిసెస్లో వచ్చి దాడి చేయడానికి ఎలాంటి హక్కు ఉంది అని కూడా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అయితే మాగంటి సునీత మనుషులు వచ్చి ఫస్ట్ దాడి చేశారు. ఆ తర్వాత మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని కూడా ఇక్కడ చెప్తా ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం ఇరు పార్టీల మధ్య మొత్తం తోపులాట్లు అయితే చోటు చేసుకుంది. అయితే 200 నుంచి 300 మనుషుల దాకా మొత్తం జనాన్ని మోహరించేశారు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అయిపోయి ఇక్కడ పోలీసులు, ఎస్పీ, సిపి అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఒక్కసారి చూసుకోవచ్చు, బ్లాక్అవుట్స్ మారి బలగాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడికి మొత్తం డ్రోన్ల సాయంతో, ఇక్కడ కెమెరాల సాయంతో మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం లాఠీలు పట్టి మొత్తం చూస్తూ ఉన్నారు. ఎక్కడ గొడవలు జరిగినా అక్కడే అణిచివేయాలని కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం చేరుకోవడం జరిగింది. మొత్తం వీళ్ళు ఎవరైతే దాడి చేశారో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నేతలు కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందో ఇంకా చూడాల్సి ఉంది. అయితే మొత్తం గేట్స్ కూడా లాక్ చేసిన పరిస్థితి. మొత్తం ఎవరైతే ముఖ్య నాయకులు వస్తున్నారో వాళ్ళని మాత్రం లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ముందు జాగ్రత్తగా ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ముందు జాగ్రత్తగా గేట్స్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. మొత్తం 200 మందిని లోపల పెట్టి లాక్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తం ఇక్కడ చూసుకుంటే భారీగా మోహరించి పోలీసులు ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం శ్రీశైలం యాదవ్ గారు చూసుకోవచ్చు, ఇక్కడ రావడం జరిగింది. మొత్తం శ్రీశైలం యాదవ్ గారు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు కదా, మెయిన్ రోడ్ మొత్తం బ్లాక్ చేసి ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే మొత్తం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం చూసుకుంటే రోడ్డు పైకి ఎక్కే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం పోలీసులు ఇక్కడ భారీగా మోహరించి పోలీసులు ఎక్కడికి వెళ్ళనిటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు, మెయిన్ రోడ్కి ఎక్కి వెళ్తూ ఉండే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే 200 నుంచి 300 మంది మోహరించి ఒక్కసారిగా రోడ్ ఎక్కిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం ఇష్యూ అయితే కొనసాగుతూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీశైలం యాదవ్ గారు మొత్తం రోడ్ని ఎక్కడం పట్ల పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మొత్తం భారీగా మోహరించి ఇష్యూ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఏదైతే ఉందో మొత్తం బలగాలు మొత్తం ఇక్కడే ఉంది. సిఆర్పిఎఫ్ బలగాలు, పోలీసులు, మొత్తం ఆర్మీ బలగాలు మొత్తం ఇక్కడే మోహరించింది. ఆల్రెడీ చెప్పానన్నా, ఏదైతే ఇష్యూస్ కొనసాగుతూ ఉందో మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం శ్రీశైలం యాదవ్ గారు ఏదైతే డెన్ నుంచి ఇక్కడికి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఒకసారి పోలీసులు చూసుకోవచ్చు, మొత్తం లాఠీలు తీసుకుని వెళ్ళే పరిస్థితి, మొత్తం ఆర్మీ బలగాలు కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఏది గొడవ జరగకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో మొత్తం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు కావచ్చు, మొత్తంగా భారీగా మోహరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరిని ప్రిమిసెస్ దాకా రానివ్వని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం ఎక్కడెక్కడి నుంచో అభిమానులు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ గొడవ చోటు చేసుకుందని వినగానే వెంటనే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, వెంటనే ఇష్యూ అయితే కొనసాగుతూ ఉంది. శ్రీశైలం యాదవ్ గారు ఇంటికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఏదైతే వాళ్ళ ప్రిమిసెస్ ఉందో ఆ ప్రిమిసెస్ నుంచి వెంటనే ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా చూసుకోవచ్చు ఎంతమంది కంట్రోల్ చేయడానికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారో. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక 300 మీటర్స్ టు 400 మీటర్స్ దాకా భారీగా పోలీసులు మోహరించి మొత్తం కంట్రోల్ చేసే సిచ్యువేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.